మినప్పప్పు రైస్ వాడకుండా జొన్నలతో చాలా టేస్టీగా హెల్దీగా చేసుకునే ఈ సాఫ్ట్ దోశని షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. 1 కప్పు అటుకులను 2 సార్లు కడిగి మిక్సీలో వేసుకోవాలి. 4 గంటలు నానబెట్టుకున్న 1 కప్పు జొన్నలను, తగినంత సాల్ట్, 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిర్చి, కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో తగినంత వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి దోశలు వేసుకోవాలి. వంట సోడా ఏమీ వేయకుండానే దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఈ దోశలకి కాంబినేషన్గా ఈజీగా చేసుకునే చట్నీ. 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకొని ఉల్లిపాయలు 2 నిమిషాలు పచ్చివాసన పోయేలా వేగిన తర్వాత 1 టమాటా, 5-6 వెల్లుల్లి, ఉసిరికాయంత చింతపండు వేసుకొని 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎండుమిర్చిలో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ.